ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీకు అందరికి కూడా ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? ఎందుకో చింతగా దిగులుగా ఉన్నదా? దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన చింతలు మన భారములు ఆయన మోస్తారు. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు వాగ్దానాన్ని చూడండి. దయచేసి మరి ఇతరులకు స్నేహితులకు కూడా దీన్ని పరిచయం చేయండి. దాని ద్వారా దేవుని యొక్క పరలోక రాజ్య వ్యాప్తిలో మనం కూడా పాలిభాగస్తులుగా ఉంటాము. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా ఈ రోజుకైన లేఖన భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దీనికంటే ముందుగా మనం చూస్తే మత్తయి 7:7లో మరి అడుగుడు మీకు ఇయ్యబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందుకునునని వాక్యం సెలవిస్తుంది. ముఖ్యంగా మరి ఈ లోకపు తల్లిదండ్రులైన మీరు ఒకడు కుమారుడుండి డాడీ నాకు రొట్టె కావాలి అంటే మరి రాతినిస్తాడా, చేప కావాలంటే పామునిస్తాడా, మరి గుడ్డును అడిగితే తేలునిస్తాడా అని వాక్యం సెలవిస్తుంది. అలా ఎవరు చేయరు కదా. పరలోకమందున్న మన తండ్రి అంతకంటే మంచి ఈవులను మనకిస్తారు, ఎంతో గొప్ప ఈవులను మనకిస్తారు. కాబట్టి సర్వ సమృద్ధి క్రీస్తులో ఉన్నది. కాబట్టి అడుగు వారికి పరలోక తండ్రి ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులు చెడ్డవారు అయినప్పటికీ పిల్లలకు మంచి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నట్లుగా అంతకంటే నిశ్చయంగా పరలోకమందున్న తండ్రికి మనకు మంచి ఈవులని ఇవ్వాలని ఆయనకు తెలుసు. ఖచ్చితంగా మంచి ఈవులను మనకు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తారు. భూమి మీద ఈవులు అనేటివి మనము చిన్న చిన్న కష్టరితం చేసుకుంటే దొరికేటివి కావు, కానీ మన శక్తికి మించినవి ఈవులు. కాబట్టి ఈ రోజు నుండి మనం కూడా ప్రార్థించుకుందాం. దేవుని సన్నిధిలో పరలోకమందున్న తండ్రి ఏదైనా ఇవ్వగల సమర్థుడు, మనల్ని కనికరించగలవాడు, తాళిపడగల దేవుడని మనం నమ్మాలి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికి తోడై ఉండును గాక. ఖచ్చితంగా మత్తయి సువార్తలో చెప్పబడిన మాటలన్నీ కూడా మన జీవితంలో ఫలించి అభివృద్ధి చెందును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నమ్ముచున్నారో నాయన తండ్రి నీకు పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే నిశ్చయంగా మంచి నిచ్చును అని చెప్పిన విధంగా అడుగుడు మీకు ఇయ్యబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అని చెప్పిన విధముగా తండ్రి మంచి ఈవులనిచ్చి నీ బిడ్డలను తృప్తిపరచండి. ఏ అవసరతలో ఉన్నారు, ఏ అక్కర్లో ఉన్నారు, ఏ ఇబ్బందిలో ఉన్నారు, ఆ ఇబ్బంది శ్రమ కొలిమిలోండి వారిని విడిపించి పరలోకమందున్న తండ్రి సమస్తము చేయగలని రుజువుపరిచి ఆయా కుటుంబాలని ఆశీర్వదించి బిడ్డలను దీవించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.